కష్టపడే వాళ్ళకి ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫలితం దానంతటా అదే వస్తుంది. అది మా విషయంలో నిజమైంది. మేము ఇప్పటివరకు చాలా మందికి డెలివరీలు చేశాము. వాళ్ళ రెఫరెన్స్లే మాకు కొత్త కొత్త ఆర్డర్లను తెప్పిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఢిల్లీలో ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మా 3 రోజెస్ ఐటమ్స్ నచ్చి ప్రతి ఒక్క ఐటమ్ 2 కిలోల చొప్పున ఆర్డర్ చేశారు. అవే ఈ రోజు మేము ప్యాకింగ్ చేస్తున్నాం. ఈ రోజే ప్రిపేర్ చేసాము. ఈ రోజే ప్యాకింగ్ రెడీ చేసుకుని ఈ రోజు డెలివరీ చేస్తున్నాం. రేపు ఈవినింగ్ ఎల్లుండి కల్లా వెళ్ళేటట్లుగా. మా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మాకు ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటారు, ఏ రోజు వచ్చిన ఆర్డర్లు ఆ రోజే డెలివరీ చేయండి, అది ఒక పంచువాలిటీలా పెట్టుకోండి, బిజినెస్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది అని. మేము మొదటి నుంచి కూడా అదే ఫాలో అవుతున్నాం. ఆర్డర్ ఇచ్చిన రోజే డెలివరీ చేయడానికి మాక్సిమం మా వంతుగా ప్రయత్నిస్తాం. మా ఐటమ్స్ క్వాలిటీ అనేది ఎంత ముఖ్యమో మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేయడం కూడా మాకు అంతే బాధ్యత ఉంటుంది. ప్రతి ఐటమ్ కూడా మనసు పెట్టి ప్రిపేర్ చేస్తారు. ఎంత ప్రెషర్ ఉన్నా ఆర్డర్ డెలివరీ విషయంలో మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆర్డర్లు ప్రిపేర్ చేయడం ఎంత ముఖ్యమో వాటిని ప్యాకింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకు అంటే ప్రతి ఆర్డర్ కూడా చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్యాకేజీలో ఉన్న ఐటమ్స్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. అందుకే మేము ప్రిపేర్ చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ప్యాకింగ్ చేయడానికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.